హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మీకు మీ ల్యాప్టాప్, డెస్క్టాప్ యొక్క ర్యామ్ స్పీడ్ని పెంచడం ఎలాగో చెప్తాను. సాధారణంగా మీ డెస్క్టాప్లో, ల్యాప్టాప్లో ఎక్కువ జీబీ ర్యామ్ ఉన్నా సరే కొన్ని అప్లికేషన్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా లేట్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే కొన్ని అప్లికేషన్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. టెంపరరీ మెమొరీ అనేది మీ ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ టెంపరరీ మెమొరీని, అన్వాంటెడ్గా ఉన్నటువంటి మెమొరీని మీ ర్యామ్లోంచి క్లియర్ చేసుకున్నట్లయితే మీ ర్యామ్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. దానికి మీరు ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ర్యామ్ మ్యాప్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకో. ర్యామ్ మ్యాప్ వర్షన్ 1.61 సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయింది ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్. ముందుగా ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్ విండోలో ఉంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి ఫైల్స్ని. ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇందులో మీకు 64 ర్యామ్ మ్యాప్ 64 వర్షన్ ఉంది. మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయినట్లయితే ర్యామ్ మ్యాప్ 64 జస్ట్ అప్లికేషన్ మాత్రమే. ఇది ర్యామ్ మ్యాప్ 64 మీద డబుల్ క్లిక్ చేయండి. మీకు ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క డెస్క్టాప్, ల్యాప్టాప్ సిస్టంలో ర్యామ్ అన్వాంటెడ్ మెమొరీ, టెంపరరీ మెమొరీ ఏ విధంగా ఉంది, ఎంత ఉంది తెలుసుకోవడానికి ముందుగా మీరు సెర్చ్ బటన్ క్లిక్ చేసుకొని టాస్క్ మేనేజర్ అని టైప్ చేయండి. టాస్క్ మేనేజర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేయండి. టాస్క్ మేనేజర్లో పర్ఫార్మెన్స్ బటన్ ఓపెన్ చేయండి. ఇందులో ఓపెన్ రిసోర్స్ మానిటర్ అనే బటన్ ఉంది లాస్ట్లో, అది క్లిక్ చేయండి. మీరు చూసినట్లయితే రిసోర్స్ మానిటర్లో మీ ర్యామ్ యొక్క హార్డ్వేర్ ఎంత యూసేజ్ చేసుకుంది, యూజ్లో ఎంత ఉంది, మాడిఫైడ్లో ఎంత ఎంబీ ఉంది, స్టాండ్ బైలో ఎంత ఉంది, ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అనేది హార్డ్వేర్ రిసోర్స్ అనేది మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నటువంటి హార్డ్వేర్ అనేది ఎంత తీసుకుందో చూపిస్తుంది. 619 MB చూపిస్తుంది. హార్డ్వేర్ రిజర్వ్డ్ ఇన్ యూజ్లో ర్యామ్ 249293 MB అనేది 2492 MB అనేది తీసుకుంది. మాడిఫైడ్లో 48 MB ఉంది. స్టాండ్ బైలో 927 MB ఉంది. ఫ్రీ స్పేస్ 9 MB ఉంది. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కామనే. హార్డ్వేర్ రిజర్వ్డ్ ఇన్ యూజ్ అనేది కామన్గా ఉంటుంది. ఇక్కడ మాడిఫైడ్, స్టాండ్ బైలో మీకు అనవసరంగా టెంపరరీ మెమరీ అనేది ఇక్కడ స్టోర్ చేయబడింది. ఈ రెండింటిని మీరు ఫ్రీ చేసుకున్నట్లయితే మీ యొక్క ర్యామ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. టెంపరరీ మెమరీని క్లియర్ చేసినట్లయితే మీ యొక్క ర్యామ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మాడిఫైడ్లో, స్టాండ్ బైలో ఉన్నటువంటి టెంపరరీ మెమరీని ఎట్లా క్లియర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనం ర్యామ్ మ్యాప్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకున్నాం కదా. ఆ మ్యాప్లో ఎంటీ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మాడిఫైడ్, పేజ్ లిస్ట్, స్టాండ్ బై లిస్ట్ ఈ రెండింటిని ఎంటీ చేసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఎంటీ మాడిఫైడ్ పేజ్ లిస్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇంతకుముందు 40 MB దాకా ఉంది. ఇప్పుడు 0 మాడిఫైడ్ MB 0 అయిపోయింది. అంటే ర్యామ్లో ఉన్నటువంటి మాడిఫైడ్ టెంపరరీ మెమరీ క్లియర్ అయిపోయింది. అలాగే ఇంకోటి స్టాండ్ బై మెమరీని కూడా క్లియర్ చేసుకోవాలి. ఎంటీ క్లిక్ చేయండి. ఇందులో ఎంటీ స్టాండ్ బై లిస్ట్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు స్టాండ్ బైలో ఉన్నటువంటి ర్యామ్ మెమరీ కూడా క్లియర్ అయిపోయింది. ఈ విధంగా మీరు ర్యామ్లో టెంపరరీగా ఉన్నటువంటి మెమరీని మొత్తం కూడా క్లియర్ చేసుకున్నట్లయితే మీ యొక్క డెస్క్టాప్, ల్యాప్టాప్ యొక్క ర్యామ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ యొక్క URL లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో చూసుకొని మీరు ర్యామ్ మ్యాప్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా నా వీడియోని షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.